హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లేడీస్ స్పెషల్ ఎపిసోడ్ అనమాట. మన మనసులను దోచే కలెక్షన్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. మనకెన్ని బంగారు నగలు ఉన్నా సరే అండి, ఒక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చూసి కొన్నాము అంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ ఉంటుంది కదా. నేనైతే ఒక మినీ చంద్రముఖిలాగా మారిపోతానన్నమాట ఈ జ్యువెలరీ చూస్తే. అది ఎందుకో నా దగ్గర ఎంత గోల్డ్ ఉన్నా సరే నాకు వీటిపైనే ఉంటుంది. ఈవెన్ ఇదేదైనా ఒకటి పాడైపోయినా సరే నేను చాలా ఫీల్ అయిపోతానన్నమాట. సో ఈ కలెక్షన్ చూసి ఇంకా నేనైతే కొనుక్కుంటే ఎలా ఉంటాను చెప్పండి. అందుకే వీటన్నిటిని ఆర్డర్ పెట్టేశాను. సో చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ కూడా నేను ఫేస్బుక్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే చాలా డౌట్ ఉండే, వస్తుందా రాదా అని చెప్పి. బట్ ఫైనల్గా నేను ఎలా చూసానో నాకు అలాగే యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందనమాట. సో మరి వీటి డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి కదా, నేను మీకు చెప్పేస్తాను. వీటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందు రోజు అయితే ఫుల్గా చూసేసి ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. సో నెక్స్ట్ రోజు మీ అందరి కోసం కలెక్షన్ మళ్ళీ చూపిస్తున్నాను. కలెక్షన్ అంటే పెద్ద అంటే ఎక్కువ ఏం లేదండి, ఒక 4 to 5 ఐటమ్స్ ఉంటాయి అంతే అనమాట. సో ఇది వచ్చి ఒక బ్యూటిఫుల్ నెక్ సెట్. నాకైతే చూడగానే చాలా అంటే చాలా నచ్చిందండి. అండ్ ఇదంతా హ్యాండ్ మేడ్ అనమాట ఈ నెక్ సెట్ అయితే. సో మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ పెరల్స్ కూడా అసలు లైటింగ్లో దగ్గర మెరుస్తున్నాయి అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసాము అంటే ఇలాగా మనం హ్యాండ్ మేడ్ చేస్తారు కదండి, హ్యాండ్ మేడ్ పీస్ అనమాట ఇది. అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇది నాకు ప్రైస్ వచ్చి 1200 పడింది అనమాట. మీకు ఇంకా ఈ నెక్ సెట్ని ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. దిస్ ఈస్ అంటే బుక్ చేసిన వాటిలన్నింటిలో కూడా నాకు చాలా ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ దీనికోసమే ఫస్ట్ అయితే నేను వెబ్సైట్లోకి వెళ్ళి చూడడం అండ్ ప్రైజింగ్ అంతా కూడా చూశాను అనమాట. సో నేను ఎవర్ స్టైలిష్ నుంచి తీసుకున్నాను కానీ బట్ నేను కింద కామెంట్స్ అన్నీ చూసుకొని ట్రస్టెడ్ అనిపించిన తర్వాత మాత్రమే బుక్ చేశానండి. ఇప్పుడైతే ఫేక్ అకౌంట్స్ చాలా వస్తున్నాయి కదా, అందువల్ల ఒకసారి మొత్తం చెక్ చేసుకొని బుక్ చేసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ ద ఓవర్ లుక్ అనమాట. మెడ కొంచెం లావుగా ఉన్నా సరే మనకు చైన్ కొంచెం లెంత్ ఇచ్చారు కాబట్టి సరిపోతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ అనిపించింది ఇది. అండ్ చాలా యూనిక్గా కూడా అనిపించింది అనమాట. అండ్ మనకు తెలుస్తుంది ఇది చూడగానే హ్యాండ్ మేడ్ లాగా. సో అందువల్ల కొంచెం ప్రైస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే నేనైతే తీసేసుకున్నాను. బికాస్ ఆఫ్ దట్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ ఐ లవ్డ్ ఇట్ అనమాట. మీకు నచ్చింది ఈ నెక్ సెట్? ఫైనల్గా ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ మీకోసం యాడ్ చేస్తాను. దట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. చూసారా, ఇలా వస్తుంది అనమాట హై నెక్. సో మనకు యాక్చువల్గా ఫోటోలో కెమెరాలో కొంచెం అలా డల్గా అనిపిస్తుంది కానీ చాలా బ్రైట్ అండ్ షైనీగా ఉందన్నమాట. చాలా బాగుంది నెక్ పీసు. కావాలంటే అలా హైగా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం డౌన్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో బాగా అనిపించింది అనమాట నాకైతే. అండ్ నెక్స్ట్ హియర్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ అనమాట. సో అంత మంచి చైన్ కొన్నాక దానికి కరెక్ట్గా మనం ఇయర్ టాప్స్ వేస్తేనే అది ఎలివేట్ అవుతుంది కదా. యాక్చువల్లీ పైన స్టోన్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు, అది కూడా యాక్చువల్లీ ఆ పింక్ కలర్లోనే కనిపించాయి నాకు. అందుకని ఈ పింక్ కలర్తో సెట్ చేశాను ఆ రోజు. బట్ ఇట్స్ ఓకే, కొంచెం అవి లైట్ కలర్ వచ్చాయన్నమాట కానీ మ్యాచ్ అయిపోయినట్లు అనిపించింది. ఇది కూడా ఫుల్లీ హ్యాండ్ మేడే అండి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. వేసుకుంటే కూడా చెవంతా నిండుగా చాలా బాగా అనిపించింది ఇది కూడా. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకు 599 రూపీస్ పడింది. సో ఓవరాల్గా మనకు ఆ సెట్ అంతా ఒక 1800కి వచ్చింది అనుకోండి. అండ్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ మేడ్ అయితే అలా క్లాత్ పెట్టి కుడుతుంటారు కదా. అండ్ ఫినిషింగ్ కానివ్వండి, సెక్యూర్ కానివ్వండి, స్టోన్స్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా షైనీగా ఉంది. సో నైట్ టైం పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట. అసలు లైటింగ్ అలా అంటే లైటింగ్ లేదు యాక్చువల్గా. నేను మధ్యాహ్నం తీసాను కదా, కొంచెం బయట లైట్ ఉండేసరికి చాలా
కానీ మంచి షైనీగా ఉందన్నమాట. ఇక నైట్ పార్టీస్కి అయితే పర్ఫెక్ట్ అనిపించింది. చూసారా, చెవులో పెట్టగానే ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చిందనమాట. సో చెవుకి నిండుగా హెవీ లేకుండా మరీ చిన్నది కాకుండా మంచిగా అనిపించింది నాకైతే ఇవి. అండ్ నెక్స్ట్ హియర్ ఈస్ వన్ మోర్. అండ్ ఇది కూడా చాలా అంటే ఒక స్టేట్మెంట్ జ్యువెలరీ అంటారు కదా, అలా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇది హ్యాండ్మేడ్ అయితే కాదండి, ఇది నార్మల్ మనకు నార్మల్ దొరుకుతాయి కదా ఇయర్ టాప్స్, అలాగే అనమాట. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్, 158 రూపీస్కే వచ్చేసింది ఇది. బట్ 158 రూపీస్ లాగా అనిపించట్లేదండి. క్వాలిటీ కానీ ఆ స్టోన్స్ కానీ ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్ అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఏదైనా మంచి ఫ్యాన్సీ శారీ కట్టుకొని ఇయర్ టాప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనిపించింది అనమాట. సో లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది. సో వేసుకుంటే ఇలా ఉన్నిందనమాట లుక్. చాలా బాగుంది కదా. యాక్చువల్లీ మనం వేసుకున్న సెట్కి కూడా కొంచెం మ్యాచ్ అయినట్లే అనిపించింది అనమాట నాకు. అండ్ చాలా బాగా అనిపించింది, చాలా క్యూట్గా మంచిగా ఉందన్నమాట. ఒక స్టేట్మెంట్ జ్యువెలరీ లాగా జస్ట్ అది వేసుకొని జస్ట్ ఒక చిన్న నల్లపూసలు వేసుకున్న మంచి లుక్ వస్తుంది అనిపించింది అనమాట. ఇదొక క్యూట్ కలెక్షన్ నేను తీసుకున్నది. అండ్ ఇంకోటి వచ్చి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న ఆక్సిడైజ్ జ్యువెలరీ అనమాట. సో ఇది చూడగానే ఎందుకో నాకు తెలీదు, కొంచెం ఫాలింగ్గా అనిపించింది. అండ్ అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదండి, దానికన్నా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అనమాట. సో అందుకని చెప్పి ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది కూడా నాకు 198 రూపీస్కి పడింది అనమాట. అండ్ చాలా బాగుంది. కాటన్ శారీస్కి అయితే మస్తు ఉంటుందన్నమాట ఇది. యాక్చువల్లీ దీనికి మ్యాచింగ్గా నా దగ్గర ఒక లాకెట్ కూడా ఉందన్నమాట, ఒక చిన్న చైను. అది కూడా చూపిస్తాను మీకు. అండ్ చూసారా, చాలా మంచిగా ఉందన్నమాట. మరీ ఓవర్ బిగ్ సైజ్ కాకుండా మరీ చిన్నది కాకుండా మంచి కాటన్ డ్రెస్సెస్ కానివ్వండి, మంచి కాటన్ శారీకి కానివ్వండి, చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ఊరికి అలా గాలి వస్తే మంచిగా ఊగుతూ సౌండ్స్ వస్తున్నాయి అనమాట. చిన్న చిన్న మువ్వలు పెట్టున్నారు కదా, అందుకని మరి కోర్స్ ఆ నెక్ సెట్కి అయితే సెట్ అవ్వలేదులేండి. బట్ నాకు ఆ నెక్ పీస్ తీయాలనిపించట్లేదు, అందుకని చెప్పి అలాగే పెట్టుకున్నాను. సో ఇంకొకటి అనమాట. అంటే ఇంకొకటి వచ్చి చిన్నవిగా క్యూట్గా ఒకటి తీసుకున్నాను, కొంచెం మల్టీ కలర్ లాగా. సో షైనింగ్ అంటే స్టోన్స్ అన్నీ కూడా చాలా షైనింగ్గా ఉన్నాయి, మెరుస్తున్నాయి అన్నమాట. ఇది జస్ట్ 98 రూపీసో పడిందండి. బట్ చాలా బాగా అనిపించింది అనమాట. ఫినిషింగ్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అనమాట. అంటే నేను అన్నిసార్లు చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి క్వాలిటీ ఎంత బాగున్నాయో. ఈ జ్యువెలరీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. సో వేసుకుంటే అంటే శారీస్ పైకి వాటికి సెట్ అవుతుంది ఏదైనా ఫ్యాన్సీ శారీ వేసుకున్నా. బట్ వెస్ట్రన్ వేర్కి అలాంటి వాటికి ఏదైనా లాంగ్ టాప్స్ వేసుకున్నా వాటికి ఇంకా మంచిగా సెట్ అవుతుంది అనిపించింది అనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది, బుజ్జిగా క్యూట్గా ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను కదా, దానికి మ్యాచింగ్ నా దగ్గర ఒక చైన్ ఉందని చెప్పాను కదండి, అది ఇదే అనమాట. యాక్చువల్లీ ఇది కూడా నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఎవర్ స్టైలిష్ నుంచే తీసుకున్నట్టున్నాను, నాకు ఎగ్జాక్ట్గా గుర్తయితే లేదు. ఒక 4-5 ఇయర్స్ అయిపోయిందనమాట. బట్ నేను ఒకసారి చెక్ చేసుకుంటే వాటిపైన రాసునిందనమాట ఎవర్ స్టైలిష్ అని చెప్పి. సో 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిపోయిందండి. బట్ ఏ మాత్రం మెటీరియల్ చూడండి, కొంచెం అంటే కొంచెం కూడా బ్లాక్ అవ్వలేదన్నమాట. సో నేను కొన్నప్పుడు ఎలా ఉన్నిందో అలాగే ఉంది, సేమ్ అలాగే ఎలా ఉన్నిందో అలాగే ఉందన్నమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా కొంచెం మంచిగా ఉంది కదా, బ్లాక్ బీడ్స్ వచ్చి మధ్యలో అలా ఆక్సిడైజ్ జ్యువెలరీ వచ్చిందనమాట. సో ఇదొక చైన్ నా దగ్గర ఉండే. అండ్ ఈ కమ్మలకి మ్యాచింగ్గా ఇదొక చైన్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా సేమ్ మ్యాచింగ్ అయిపోతుందండి. ఒకసారి చూపిస్తాను మీకు. ఇది జస్ట్ వేసుకొని అలాగా పుల్ అండ్ పుష్ అనమాట. ఒక చిన్న నాబ్ లాగా ఇచ్చారు, దాన్ని పుల్ చేసుకోవాలి, పుష్ చేసుకోవాలి, అంతే అనమాట. సో పర్ఫెక్ట్గా అనిపించింది. నాకు తెలిసి సరిగ్గా కనిపించట్లేదు కదా, నేను ఒక్క సెకండ్ ఇప్పుడు చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా చైన్ అయితే, చాలా బాగా అనిపించింది. అండ్ నేను తీసుకున్న ఇయర్ టాప్స్కి కూడా కొంచెం బాగా మ్యాచ్ అయింది అనిపించింది అనమాట. జస్ట్ ఇలా మొత్తం వచ్చేసి వెనకాల ఒక
బ్లాక్ కలర్ థ్రెడ్ ఇచ్చారు. అండ్ చాలా యూనిక్గా ఉంటుంది ఈ పీస్ కూడా వేసుకుంటే. అండ్ దీనికి మంచి ఇయర్ టాప్స్ వచ్చాయి కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ రెండు అయితే ఒక సెట్ లాగా మంచిగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనిపించింది. అండ్ ఆ చైన్ వచ్చి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నాకు తెలిసి 140 ఆ రేంజ్లో పడింది అనుకుంటాను. అండ్ ముందు చూపించింది వచ్చి 160 ఆ రేంజ్లో ఉందనుకుంటాను. ప్రజెంట్ అయితే ఈ కలెక్షన్ లేదండి ఎవర్ స్టైలిష్లో. నేను చూశాను దొరుకుతుందేమో అని చెప్పి, అంటే ప్రైజెస్ కోసమని, బట్ ఎవర్ స్టైలిష్లో అయితే లేదు. సో ఇవన్నీ కూడా నేను ఎలా బుక్ చేసుకోవాలో ఒక్కసారి చెప్తాను. మనం ఫేస్బుక్లోకి వెళ్ళాము అంటే మనకు అక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి ఎవర్ స్టైలిష్ అని కొడితే మనకు ఆబ్వియస్లీ వచ్చేస్తుంది అన్నమాట సైట్. అయితే ఒక్కసారి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఆ లోగో కానీ ఎవ్రీథింగ్ ఒకసారి చెక్అవుట్ చేసుకొని, కింద కామెంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకుంటే మనకు కొంచెం బాగుంటుందన్నమాట, వచ్చేదాకా టెన్షన్ లేకుండా. సో ఇవే కాదు, ఇంకా మంచి మంచి జ్యువెలరీ చాలా ఉందన్నమాట. సో నాకు డిఫరెంట్గా అనిపించింది, నా దగ్గర లేనిది నేనైతే తీసుకున్నానండి. మీరు ఒకసారి వెళ్ళి సెర్చ్ చేశారంటే మీరు ఇంకా మంచి డిజైన్స్, మంచి ఇంకా కాస్ట్ కొంచెం పెట్టాము అంటే కోర్స్ మనం ఎంత కాస్ట్ పెడితే డెఫినెట్గా అది అంత క్వాలిటీ కూడా ఉంటుందండి డెఫినెట్గా. సో ఇది వచ్చి లోగో అనమాట ఎవర్ స్టైలిష్కి. ఈ లోగోని చూసి ఒక్కసారి మీరు కూడా తీసుకోండి. బట్ ఇవంతా కాస్ట్లీ అని ఏం అనిపించట్లేదు, జస్ట్ ఆ హ్యాండ్ మేడ్ తప్ప మిగతా అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లోకి వచ్చింది అనిపిస్తుంది అనమాట. నేను ఎగ్జాక్ట్గా ఎలా ఆ పేజ్లో చూశాను, ఎగ్జాక్ట్ ఈవెన్ కలర్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఏది చేంజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయన్నమాట. సో ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. సో నాలాగే మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. హోప్ మీకు అందరికీ ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మర్చిపోయానండి, ఇది ఒక చిన్న నోట్ లాగా పంపించారనమాట, చాలా క్యూట్గా చాలా బాగా రాశారనమాట హ్యాండ్మేడ్ జ్యువెలరీ గురించి. ఈ క్యూట్ నోట్ కూడా చాలా నచ్చింది నాకు. హోప్ మీకు అందరికీ ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.